లలిత గారు హలో హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి లలిత గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్తే మేడం. డాక్టర్ గారు చెప్పండి అమ్మా. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ మేడం. నాకు అది కాకుండా పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం. పీసీఓడి ప్రాబ్లం కూడా ఉంది. నాకు పెళ్ళై 3 years అవుతుంది మేడం. 3 years అవుతుంది, ఇంకా పిల్లలు లేరు. ఓకే ఓకే. అంటే నేను వెయిట్ ఎక్కువ ఉన్నానండి, 80 kgs ఉన్నాను. ఓకే. థైరాయిడ్ నాకు ఫస్ట్ పీరియడ్స్ రెగ్యులర్ అవ్వాలంటే ఏం చేయాలి మేడం? ఓకే, థైరాయిడ్ టెస్ట్ చేయించారమ్మా? అంటే థైరాయిడ్ టెస్ట్ నార్మల్ ఉంది మేడం. ఓకే. కొన్నిసార్లు ఏంటంటే అండి, థైరాయిడ్ చేయించినప్పటి టెస్ట్ నార్మల్ ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు సిమ్టమ్స్ అనేవి థైరాయిడ్ సిమ్టమ్స్ కూడా గమనిస్తుంటాం. అంటే కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా మేడం? డెఫినెట్ గా ఉంటాయమ్మా. మీకున్న ప్రాబ్లమ్ ని కరెక్ట్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా మీరు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ మీకు ఎక్కువగానే ఉంటాయి. రెగ్యులర్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం చేయాల్సిన పని అదే అమ్మా. ఫస్ట్ పీరియడ్స్ ని రెగ్యులరైజ్ చేయాలి. మీకు ఉన్నటువంటి అండర్లైన్ కాజ్ ఏంటి, ఎందుకు మీకు ఈ పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్ ఉన్నాయి? ఇందాక చెప్పారు కదా పీసీఓడి ఉందనేసి. ఫస్ట్ మనం పీసీఓడిని కరెక్ట్ చేసినట్లయితే వాటిని హార్మోనల్ మామూలుగా వేరే సిస్టమ్స్కి వచ్చేసి చూసినట్లయితే అదేంటంటే మన హార్మోనల్ థెరపీ ఇస్తారమ్మా, హార్మోన్ సప్లిమెంటేషన్ ఇస్తుంటారు. దానివల్ల ఏంటంటే మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయి. ఇప్పుడు హోమియోలో మీరు ఒకవేళ ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే మేము ఏం చేస్తామంటే ఈ పీరియడ్స్ రెగ్యులరైజ్ అవ్వడానికంటే వితౌట్ హార్మోన్స్ సింపుల్ అండ్ సేఫ్ డ్రగ్స్తోనే మేము పీరియడ్స్ని రెగ్యులరైజ్ చేస్తాము. అలానే మీ యొక్క బాడీ వెయిట్ ఒబేజ్ ఉన్నారంటున్నారు. ఒబేజ్ కూడా ఒక కారణమే, పిల్లల ఇన్ఫర్టిలిటీకి ఒబేజ్ అనేది కూడా ఒక ముఖ్యమైన కారణం. దాన్ని కూడా వెయిట్ కూడా తగ్గించుకోవాలి. వెయిట్ తగ్గించుకోవటం వల్ల మీకు హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీరు మళ్ళీ కన్సీవ్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సింది వచ్చేసి వెయిట్ తగ్గించుకోవాలి, కార్బోహైడ్రేట్ ఫుడ్ తగ్గించుకోవాలి, తర్వాత వాటర్ ఇంటేక్ ఎక్కువగా ఉండాలి, ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అలాంటివి ఎక్కువ తీసుకోవాలి. అన్నింటికంటే మించి మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఎక్కువగా పెంచుకోవాలి. రెగ్యులర్గా చేసినట్లయితే మీకు తప్పకుండా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ కర్నూలు నుంచి శబానా గారు. హలో శబానా గారు, చెప్పండి మీ సమస్య ఏంటో డాక్టర్ గారికి. హలో హలో శబానా గారు. 3-4 months నుంచి డేట్ సరిగా రావడం లేదు మ్యామ్ నాకు. ఓకే చెప్పమ్మా శబానా గారు, అంతేనా మీ ప్రాబ్లం? ఇంకా ఇది థైరాయిడ్ ఉందని చెప్పినారు నాకు. సరిగా 2 days అట్లా వస్తుంది, అంతే ఆఫ్ అవుతుంది డేట్ గాని. ఈ 2 days ఎవ్రీ మంత్ వస్తుందమ్మా? నెలకి వస్తుందా? రావడం లేదు, ఇప్పుడు 4 months అట్లా అయింది. ఓకే ఓకే. మీకు వచ్చేసి థైరాయిడ్ ఉందంటున్నారు కదా. థైరాయిడ్ లోపల ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా కామన్ అన్నమాట. మోస్ట్లీ ప్రాబబ్లీ మీరు స్కాన్ కనుక చేసినట్లయితే అబ్డామినల్ స్కాన్ ఒకసారి చేయించండి. మీకు ఏమైనా పీసీఓడి ఉందేమో, ఇందాక చెప్పాం కదా పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అంటే సిస్ ఏమన్నా ఉన్నాయేమో ఒకసారి రూల్ అవుట్ చేయాల్సి ఉంటుంది. అలాంటిది సమస్య ఏదైనా ఉన్నా కూడా, లేదంటే మీకు ఇప్పుడున్న థైరాయిడ్ వల్ల పీరియడ్స్ అనేవి ఇర్రెగ్యులర్ అవుతాయి, మీరు ఒకసారి థైరాయిడ్కి ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే తప్పకుండా మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులరైజ్ అవుతాయండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ గుంటూరు నుంచి ప్రదీప్ గారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే అండి ప్రదీప్ గారు, చెప్పండి. మేడం మాకు మ్యారేజ్ 5 years అవుతుందండి. పిల్లల్లో రెండోది ట్యూబుల్ బ్లాక్ అన్నారు. ట్యూబుల్ బ్లాక్ అని చెప్పి లాప్రోస్కోపిక్ సర్జరీ చేశారు. ఆ తర్వాత హార్మోన్స్ ప్రాబ్లం అన్నారు. హార్మోన్స్ ఇంజెక్షన్స్ అవి తీసుకున్నాం, దానివల్ల ఏం ఆ ప్రాబ్లం అనేది రెక్టిఫై అవ్వలేదు. ఆ తర్వాత డాక్టర్ గారు ఐఓఐ చేద్దామన్నారు. ఐఓఐ చేసినా కానీ 10 to 15% చెప్పగలం, కానీ దానికన్నా ఎక్కువ ఛాన్సెస్ లేదు అన్నారు. మీకు ప్రాబ్లం ఏదైనా ఉంటే ఐఓఐలో రిజల్ట్ వస్తుంది, లేకపోతే రిజల్ట్ అనేది ఉండదు అంటారు. దాని సొల్యూషన్ ఏం లేదు. అదే మీకు ట్యూబల్ బ్లాకేజ్ ఉందంటున్నారు కదండి, దీనివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ అనేది అది ఒక కారణము. అంతేకాకుండా మీకు పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటున్నాయి. ఈ ప్రాబ్లం వల్ల మీకు ఐయుఐ చేయాలంటున్నారు కదా. ఇదేంటంటే ఫస్ట్ ఏంటంటే మన ట్యూబ్స్ లోపల ఉన్నటువంటి బ్లాక్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మనము కరిగించడానికి ప్రయత్నం చేయాలంటే సర్జికల్గా రిమూవ్ చేయకుండా మనకేంటంటే మెడికేషన్ ద్వారా, హోమియోలో సింపుల్ మెడికేషన్ ద్వారా ట్రై చేసినట్లయితే ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో అవి డిజాల్వ్ అయ్యి మళ్ళీ ఫర్టిలైజేషన్ అవటానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్లయితే తగిన సలహాలు ఇవ్వటం జరుగుతుందండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ వైజాగ్ నుంచి జ్యోతి గారు. హలో
మేడం నమస్తే అండి. నమస్తే అండి జ్యోతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. అదే థైరాయిడ్ ఉంది మేడం నాకు. అది ఏజ్ నాకు 30 years ప్రెసెంట్. అయితే థైరాయిడ్ వల్ల అది డేట్స్ అది కరెక్ట్ గా రావట్లేదు. సో దాని మెడిసిన్ యూజ్ చేస్తున్నాను, 2 months అవుతుంది యూజ్ చేస్తాను. కాకపోతే అంటే మరి మళ్ళీ కన్సీవ్ అవుతుందా అవ్వదా అనేసి కొంచెం డౌట్, అది దానికోసమని కాల్ చేస్తాను. మళ్ళీ కన్సీవ్ అంటే ఇంతకు ముందు ఉన్నారమ్మా? ఇంతకు ముందు ఆల్రెడీ ఒకటి ఉంది మేడం, పాప ఉంది. ఆ తర్వాత నుంచి ఈ థైరాయిడ్ అనేది ఎఫెక్ట్ అయింది. ఆ పాప వయసు ఎంతమ్మా? ఇప్పుడు 3 years మేడం. ఓకే, 3 years నుంచి మీరు మళ్ళీ నెక్స్ట్ కన్సీవ్ కాలేదు. దీన్ని వచ్చేసి మేము కావాలని వద్దనుకున్నాము. వద్దనుకున్న తర్వాత సరే ఇంకా కందాము, ఏజ్ కూడా పెరుగుతుంది అనేసి ట్రై చేసాము. కానీ నెక్స్ట్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే థైరాయిడ్ ఎఫెక్ట్ ఉంది మీకు అనేసి చెప్పారు. అది కూడా 5.08 ఉంది మేడం. ఓకే ఓకే. పీరియడ్స్ రెగ్యులర్ గా లేవంటున్నారు కదా? రెగ్యులర్ గా లేవండి, అదే మెయిన్ ప్రాబ్లం. ఓకే, ఈ థైరాయిడ్ ఎఫెక్ట్ వల్ల ఏంటంటే అండి ఈ పీరియడ్స్ అనేవి ఇరెగ్యులర్ గా ఉంటాయి. ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే థైరాయిడ్ ని కంట్రోల్ చేసుకోవాలి. మీకున్న సమస్య వచ్చేసి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. దీన్ని వచ్చేసి మీరు ఎప్పుడైతే హార్మోన్ వేరే మనం ఇప్పుడు గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారంటున్నారు కదా, వాళ్ళు ఏంటంటే హార్మోనల్ థెరపీ ఇస్తారు. మీకు ఈ థైరాయిడ్కి వచ్చేసి థైరానామ్ కానీ అలాంటి హార్మోన్ ఇవ్వటం వల్ల మీకు థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్గా ఉండడం జరుగుతుంది. పీరియడ్స్ కూడా రెగ్యులరైజ్ అవుతాయి. కానీ అది ఎంతకాలం వాడుతుంటారో దాన్ని అంతవరకు మాత్రమే మీకు రెగ్యులరైజ్ అవుతాయి. కానీ వాటి లోపల ఓవులేషన్ అనేది జరగకపోవచ్చు, యాన్యులేటరీ సైకిల్స్ కూడా ఉండొచ్చు, అలాంటివి సంభవిస్తుండొచ్చు. కాబట్టి మీరు వచ్చేసి ఏంటంటే హార్మోన్స్ తీసుకుని మీరు ఇది చేసేదానికంటే కూడా మా హోమియో ట్రీట్మెంట్ కనుక మీరు ట్రై చేసినట్లయితే మీకు హార్మోనల్ సప్లిమెంటేషన్ లేకుండా మీకున్న ప్రాబ్లమ్ని, థైరాయిడ్ ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసి మీకు పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా వచ్చేట్టుగా, తర్వాత ఓవులేషన్ అనేది ప్రాపర్గా జరిగి ఫర్టిలైజ్ అవడానికి అవకాశం ఉంటుందమ్మా. ఓకే డాక్టర్ గారు, మిగిలిన కాల్స్తో మాట్లాడే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామండి. హెల్త్ ఫైల్ ఇప్పుడు కాసేపు బ్రేక్.